వేదం ముందటి మూలము కడి గండము కర్మగ్రాచారము ఎక్కడికెళ్ళ వచ్చాయి ఆడికెళ్ళ వచ్చిన అనుమాన పడుతున్నా ముద్దుగుమ్మ అవునమ్మా అవును కొలిపిచ్చినోడ కొమర వెళ్ళి మల్లు ఆ కులిచ్చినోడ ఐలోను మల్లు పెయి నిండుకో పెద్దపుర మల్లు ఓలు నిండుకో వజల మల్లయ్య గుండెలమ్మ గురుకులమ్మ యాపలమ్మ సొరుపులమ్మ పెచ్చొరుపులమ్మ తొంగి సూపులమ్మ మెడవిపులమ్మ నాటికి సక్కని నల్ల పోసమ్మ భీమలింగమయ్య బతి పోసమ్మ దండమే అవ్వ బెజవాడ కనక దుర్గమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి అలవాల జగ్గయ్య అత్త తొర్ర మైసమ్మ హైదరాబాద్ మాంకాలి గోలుకొండ కొట్లమ్మ దండమే అవ్వ వెనుక వేదం ముందటి మూలము కడిగంటము కర్మగ్రాచారం ఏ అవ్వ బాయి గడ్డ నిలబడి బాయిల రౌతేసి ఎన్ని యోజనాల నీళ్లు లెక్కించి చెబుతాను చెట్టు కాదు శేతాళం కాదు కటుబోతులు పెట్టుబోతులు గారి ముద్దుకుమ్మ ఏం కావలసిన నీ హస్తరేఖలు మంచుకున్నాయో మంచుకున్నాయి ఎక్కడి గుర్రాలు మీకు ఉన్నాయో మీకు ఉన్నాయి ఏలేడు రాజ్యాలు మీకు ఉన్నాయి మీకు ఉన్నాయి ఆ ఏడుగురు బిడ్డలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు ఏడుగురు తోడు ఒక్క కొడుకమ్మా ఒక్క కొడుకమ్మా వానికో బాధారు బంధువు ఉన్నారే బంధువు ఉన్నారు నా కొడుకు ఒక్కడేనా బాజార్ బంద్ ఎక్కడదాం బంధు బాజార్ ఎక్కడదామా ఆహా గుడ్డి కనంటే మోట అని చెప్పి బాజార్ బంద్ అన్నావు విధంగా కమలంచి ఎరకలు చెప్పినారి ఆడికెల్లా ఎల్లింది రేణుక ఎల్లమ్మా నారదుని బిడ్డలమ్మ మారస్తామకు వాళ్ళు అమ్మ పెట్టినన్నాలు ఫోన్ చేసి ఎడంతరాల మేడ మీద పట్టె మంచాలు వేసుకొని ప్రవలించి ఉన్నరేవి ఏడంతరాల మేడ ఎక్కినది పుట్టి సంకల పెట్టింది రేణుక ఎల్లమ్మ ఒక్కసారి 7 రూపాయలు ఎత్తినది ఇక నా మరదళ్ళు 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 నా మ్యానత్త బిడ్డలు నా మ్యాన మరదళ్ళు 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 నేను ఎవరనుకున్నారు 7 తరాల నాటి మీ కూరాట్ల చేయబెట్టిన కుదురాడి బిడ్డను నేను మరదళ్ళు మీ తండ్రికి మేనకోడలను మీ తల్లికి ముద్ర కోడలను మరదల్లారు మీ కోత చూడలేక మీ బాధ చూడలేక మీ సపనములు వచ్చినారు పందిరే పర్వతం ఇల్లే తీర్థం చాలారే కోనేరు పుట్టినారు పెరిగినారు పెళ్లి లేక పేరంటం లేక ఇట్టనే ఉన్నరే మరదల్లారు అమ్మా మరి నీ పాపం ఇట్టనే ఉంటే ఈ దోషాలు ఎట్లా పోతాయి మాకు లగ్గా మీ తాతమ్మ చేసిన పాపాలు తల మీద కలిగి ఉన్నాయి మీ తాత శివాల దొంతిరాదు మీ అమ్మరగన్య తోడనకు అటువంటి కలికి శంకోలు బాయిల స్థానములాడితే పొలుగు దోషాలు తలుగు పుణ్యాలు మూరడి కురుడు బారడైతే తలుచుకున్న మాట తప్పక సఫలమైతుందమ్మా అమ్మా నువ్వు చెప్పిన ఎరుక మేము మర్చిపోయి ఆ బాయిలో స్నానం చేయలేకపోతాం స్నానం చేయకపోతే మేము ఏమైతాం అమ్మా ఈడి మీద పడ్డ 20 ఏళ్ళెళ్ళాయి మొగోళ్ళ దూచి మత పిచ్చులే చీరలిప్పి చెట్ల కట్టి సప్పట్లు కొట్టుకుంటా గోడలకి ఇక్కుంటే వెళ్ళిపోతారు అమ్మో అట్టయినానికి ఇప్పుడే పోదాం అమ్మా ఎరుక వెళ్ళిపోమ్మా నీళ్ళు కాని మోహనంగి అక్కనాగాయి అలుగుల సులపతి కామరతి అతదాని బావలు దగ్గర బావలొస్తా ఉన్నారా అటువంటి కన్న తల్లి కమలంచి దేవి దగ్గరికి చేరవచ్చినారు జరిగిన సంగతంత కన్న తల్లికి చెప్పిరి బిడ్డలారా బిడ్డలారా బిడ్డలు బిడ్డలారా ఎంతసేపు చెప్పినా నేను గుమ్మెడు జొన్నలు తిన్న కముదు ముడికాలం తాడిదాన్ని తొడిగితే కాలుకుంటే ఇస్తే పంచకుంటా అడవికి పోతే అభమైన శుభమైన నా మీ తండ్రితోని మాట వస్తుంది మీ తండ్రితోని సెలవు తీసుకున్నట్లయితే నేను లెక్క చిరుతారు పెట్టెలు ఇస్తానని వెంటనే 7 మగవామనులు కన్న తండ్రి కచ్చేరి వేటికి వచ్చిరి ఇక్కడ జరిగిన సంగతి అంతా కన్న తండ్రి నరభూపతికి చెవున పెట్టినారు ఏమిటమ్మా ఎందుకు వచ్చి అల్లగానే అల్లా నాయనలారా ఒకవేళ కనుక 7 తరాల నాడు కూరాట చేయబెట్టిన కుదురాడి బిడ్డ మన ఇంటి లక్ష్మీదేవి మామరాలు ఎల్లమ్మాట నీకు జ్ఞానగోడలాట మరదల్లారు మీరు పుట్టినారు పెరిగినారు ఇల్లే తీర్థం పందిరే పర్వతం చాలారే కోనేరు అన్నది పెళ్లి కాక పేరంటం లేక తాతమ్మ చేసిన పాపాలు తల మీద కలిగి ఉన్నాయట ఒకవేళ పాపాలు పారూకం కావాలంటే తాత తోడిచ్చిన అటువంటి కలికి చెంగోళ్ళ బయల స్థానములాడినట్లయితే పొలుగు దోషాలు తలుగు పుణ్యాలు మూరడుకురుడు బారడైతే ఆట ఓనొక్క గడియ స్థానం ఆడునొక్క గడియ దానొక్క గడియ 3 గడియల్లా మేము చేరా వస్తాము అమ్మగన్న తండ్రి
నేను బండి పడను నీళ్ళు పడను ఆ డబ్బుంటే అక్క పెళ్లి కదా ఆ మాట కూడా నిజమే యాదలింకే గారు కోటి కూరాలు పోసి కోనేరు రోడిస్తున్నాం ఆ డబ్బుంటే చెల్లె పెళ్లి అవుతుంది ఆ మాట కూడా నా బిడ్డలంటే బిడ్డలు బిడ్డలారా ఆ బాయికి పోవద్దు బిడ్డ అని చెప్తున్నా అక్కడ ఏమున్నాయి అక్కడ పెద్ద పులింది బిడ్డ ఎక్కి సవారి కొడతాం ఎంత పని మాట్లాడతారు కాదు బిడ్డ గుడ్డేలు ఉన్నాయి పొరకాసులు పట్టుకపోతాం ఎంత మొగోళ్ళై పుట్టేది నా బిడ్డలు ఎంత పని ఓ బిడ్డలారా అక్కడ చేరిపోతున్నాయి జంజిరాలేస్తాము తాస్వాములున్నాయి తలకిరీటం పెడతాము తుట్టె పురుగులే బిడ్డలారా కాలు మట్టే పెడతాం ఓ బిడ్డలారా అది పెద్ద పులి కాదు చిట్ట పులి కాదే బిడ్డలు బిడ్డలారా మా చెల్లె సూరి పొట్టకు పొగబెట్ట కనుక నువ్వు సూరి గల్ల కొడుకు చిట్ట రేగుల్లో పొట్ట వీరుడే బిడ్డు బిడ్డలారా ఆ బాయి గడ్డి తలిస్తే మేనత్త కొడుకు మేన బావ బీరయ్యా ఒకవేళ మమ్మల్ని చూడడు చూస్తే ఇప్పల్ల కోతలు ఎగిలించుకుంటూ వస్తాడు ఏడు వీడికిల్లా ఉసుక చేతిలో పట్టుకుంటూ ఉన్నా అటువంటి నవ్వేటప్పుడు కళ్ళల్లో గుప్పుతాం కళ్ళు నలుచుకుంటే గిప్ప గుద్ది తలపండు కోసుకొని పూల బుట్ట పెట్టుకొని వచ్చి తాతనాటి పగ వెళ్ళార్థం అయ్యా గారు చేస్తారు నా బిడ్డలు ఏంటంటే వీర తలపండు కోసినట్టే చేస్తారు సరే మంచిదన్నాడు రాజా నరభూపతి ఓ బిడ్డలారా నొక్క గడియరా నొక్క గడియ స్నానమాడ నొక్క గడియ ముక్కారు మూడు గడియ తిరిగి రాంది బిడ్డలారా లీలావతి మోహనాంగి చిన్న రేగులమ్మ పెద్ద రేగులమ్మ అలుగుల సూలపతి అక్క నాగా అందరికన్నా చిన్నది ఒక మల్ల శివపూజ మోహిని కామరతి కడపల్ల శివపూజ కాంత కామరతి కనుక గల్ల గల్ల బామాలు గాచాల నాదాన లక్క చిరి పెట్టేలు చేత వచ్చినారు ఊర్వలి ఎల్లీరి ఉల్లు మల్లు దాటీరి చేతులు వారేసి తేడాయి నరకాలు అస్తాలు వారేసి అవుతాయి నరకాలు ఇక పొడి చేతి పొత్తోల వెలిగడు దియోలు ఇక ఆడుకుంటే బామాలు యాడికొక దగ్గర బామాలు వచ్చిరి చెల్లేదే అమ్మో అమ్మో పుష్పాడు అందరం వస్తున్నాం ఏడుగురం వచ్చినాం 7 1 2 3 కాదు చెల్లలేదు అగో అబ్బో చెల్లె అక్కలారా గిన్నె కూర్చున్నాం ఎందుకే చెట్ల నాకు యాస్ట్ వస్తున్నది యాస్ట్గా చెల్లె మన నాయన కోపడితే పోదా తొందరగా వినదమ్మా అక్కాలు నాయి వక్కాలు చిన్ని వక్కాలు మా యొక్క సూరమ్మ కాళ్ళు మొక్కిదే మా అత్త సూరమ్మ కాళ్ళు మొక్కితే వస్తా లేకపోతే రాను ఏమన్నా కానీ చెల్లె పొద్దు పోయేటట్టు మనం అనకపోతే మాత్రం ఇది వచ్చేటట్లేదు అప్పుడే గుట్టంటే గుప్పు నాలేదు గున్న బాలకున్న మామిడి మరికొంత దూరము రాని వచ్చిరి అక్కలారా ఏమి ఒక పనే ఏం పని ఎవరు చూడు ఎవరం కాదు ఏమి ఆ నాగమల్లెలు తీగ మల్లెలు బొడ్డు మల్లెలు బోసంగి మల్లెలు వీరరాజి పువ్వులు మన జంగలి విశాలమైన అడవి ఎప్పుడు రాలేదు ఇక్కడ ఒక ఆట ఆడుకుందాం ఇట్లా ఆడుకుందాం ఇగో కబడ్డీ మగ పిల్లగాళ్ళ ఆట పాడబడి కట్టుంటాది పెద్దలకు వచ్చేదేంది పెద్దరామస బాలలకు వచ్చేదేంది ఆట ఆడదాం నడవ పెట్టుకొని చుట్టుకొచ్చేది అట్లా ఆడుకుందాం పడగమా అర్థమా ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ తంగడి గాయప్పునే గౌరమ్మ తంగడి పువ్వప్పునే గౌరమ్మ తంగడి జటి కింద పాండలో ఆనాటి తేనెలో రంగు తంగడి పువ్వు తారిద్ద రాసులో తీరుగోరంతు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వచ్చారవే గౌరమ్మ పొద్దున్న లేచి పువ్వు తెచ్చి బతుకమ్మని పెట్టి ఇట్లా అయ్యో జిమ్మవాయనో కమ్మవాయనో చాలా ఇది ఆట బాగలేదు ఇదేంటి అగలోళ్ళు మంగళోళ్ళు గొల్లోళ్ళు కురుమోళ్ళు సబ్బండ చేత అందరు కలిసి ఆడుకుంటారు చూడు ఆడుకోపోదు శివ శివ నిందలతో ఉయ్యాలో నిందలతో ఉయ్యాలో భూమి సారుడు ఉయ్యాలో బండారు కోసి ఉయ్యాలో భూదేవి నా పాట ఉయ్యాలో బుక్కలాయి దారి ఉయ్యాలో మా బాబీరయ్య ఉయ్యాలో ఇప్పుడొచ్చు కాద ఉయ్యాలో ఎర్ర ఒకసారి ఉయ్యాలో దొరుకుదు నమ్మ ఉయ్యాలో దొంగ బర్ల రీతి ఉయ్యాలో లెక్క పెట్టుకపో ఉయ్యాలో
ఇప్పుడు మా బావ వస్తే 7 ఒకసారి దొరికి ఓ దేవుడు సత్యని గుర్తయిలో ఇలా కడుపులు కాలు ఎట్లా మాట్లాడతారు దుమ్మన్న పడమ నేను అన్నా కుమ్మరోడు అంటే అన్నా నేను అబ్బో అబ్బో మొద్దు నూకనే మొద్దు కాదే పొద్దుకోకపోతే మన చలమన్నారు చలమన్నారు ఆడికల్ల బామారు బయలుదేరవచ్చేది కాసమాకతోతో తోట తెరవచ్చేది అన్నెర్లు కోసిరి కన్నెర్లు కోసిరి అయ్య పొట్టు మల్లె కోసిరి పోసంగి పువ్వులు పూలు కోసుకొని కలికి చెంగోళ్ళ బాయిగడ్డ మీదికి రాని వచ్చినారు అల్లొక బామ అటువంటి యొక్క గొర్రెల కాడు వాడు గొడ్డు కాడు వాడు ఉండగల చూస్తానని చెప్పి చెట్టెక్కి చూసేవరకల్లా వీరయ్య గుర్రం పాల పుల్ల సవుల కుందేలంతా కనిపడతా ఉన్నది కూసుండి మీసాలు ఇద్దితే చెవుల బాలయ్య అంటే కుందేలంతా కనిపడుతున్నది అక్కడ స్థానం ఆడుంది అంత కాదు మీరు చేసిన గుండంలో నేను స్థానం ఆడనమ్మా ఎట్లా ఆడతావు మీరు అంటోళ్ళు ముట్టోళ్ళు మీ నీళ్ళలో స్నానం చేస్తే నేను కనుక నేను ఒక్కిపోయిన మామిడి కాయలు ఎండిపోతా పాకురు పట్టిన బండోలు మేకలు దొక్కిన బండోలు పాకురు పట్టిన కాలువలు ఎండిపోతా మనవడ పాలం గుండం కావాలా తూర్పు నీళ్ళ గుండం కావాలేను మనవడి పాలగుండంలో నేను స్థానం ఆడతా తూర్పు నీళ్ళ గుండంలో మీరు స్థానం ఆడవాలి కాదమ్మా అలనాడు అమ్మ ఓరగన్య తాత శివల్ల దొంతి రాదు మన ఓరగంటి ఒడ్డెరు తోలినప్పుడు ఈ బాయి 2గా తోడేది ఉండే ఇప్పుడు 2గున్న బాయి నిండుగున్న బాయి 2కి ఎట్లయితే పనట పాలగుండం ఎట్లయితే తూర్పు నీళ్ళ గుండం ఎట్లయితే మన దగ్గర సత్యం ఉంటే అదే అవుతుంది ఇక నాకు సత్యం 7 పిడికల నాసు పట్టుకోండి 7 పిడికల ఉసుక పట్టుకోండి నేను ఎట్లంటే మీరు గట్టాను డెక్కడేబాలు నేనంత సూరమ్మ కాళ్ళ కడియాలు నాకు తెస్తాదుల్లో ఇక మచ్చావు బాలులో మా బావ వీరయ్య బంగారు కడియాలు నాకు తెస్తాడుల్లో దూరావు పాలులో మా ఆడబిడ్డ మంకాలి పట్టు చీరాలు నాకు తెస్తాదుల్లో అమ్మో తల్లి బొల్లి గొర్రె నీకు దండామమ్మో తాలూకా తగరు నీకు దండామమ్మో ఏడు విడికిల్ల పొంత నాదు 7 విడికిల్ల ఉసుకపోతే వరకల్లా నిండ ఉన్న గుండం 2గాయ పనవటి పాలగుండమాయ తూర్పున నీళ్ళ గుండమాయ పనవటి పాలగుండంలో బాలకామరాజు స్థానం ఆడుతున్నది తూర్పు నీళ్ళ గుండంలో 6 రక్కలు స్థానం ఆడుతున్నారు రేణుక ఎల్లమ్మ కారణెల్ల పుట్ట కాంచాల మరి గురుడు వీరయ్య దగ్గరికి వచ్చినాదే తమ్ముడా వీరయ్య నీ కూరాడు పులిసింది నీ పూలు కుత్కలబడ్డాయి నీ మామ బిడ్డల కరికలు చెప్పి కలికి చెంగోళ్ళ బాయిల బర్ల బంజర్ల తోలినట్టు తోలు వచ్చినానురా 32 చెర లక్షణాలు జాగ్రత్తగా చూసుకొని నీకు ఇష్టముల్ల పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకో వీరయ్య అని చెప్పింది అనగా గురుడు వీరయ్య అక్కడికి వెళ్ళ వెనక మరినాడు బాయిగడ్డ మీదకి వచ్చినాడు వస్తేకల్లా ఆ యొక్క 6 బామలు కనుక స్థానం ఆడుతున్నారు బామలకు ఒక బుద్ధి పుట్టించినాడు బామలు వెళ్ళిపోతున్నారు నాగుల కొండ తొవ్వలు కనుక 6 బామలు చూపిండు కడగొట్టు కామరది కనుక పాలగుండ తానం ఆడుతున్నది భగవంతుడు వీరయ్య ఈ రూపాన ఓరాదన్నాడు రూపులు పడవారు రుద్రవేకుడు జన్మాలు పడవారు చంద్రవతారు మోకాళ్ళు ముంగడికి మోసేతులకు ఈపుల డోల ఊరి మీద రాసపండు లోపల ఏమో దొండమాలేక వార్తని కంపెడి గెలుకుంపెడు రుంగు బిల్ల చేత పట్టుకున్నాడు ఏకులకుల్ల సంఖ కేసుకున్నాడే మరి రుంగు బిల్ల తిప్పుకుంటే బాయిగడ ఎట్లా ఎక్కుతున్నాడైనా
ఎందుకు వచ్చిన ఒరి అక్క మీ బావ బీరియే నాదే. అయ్యో బావా బాగున్నావా? బాగున్నాయి. నీ గొర్రెల మంద మంచుకున్నదా? మంచిగున్నదే మరదలా. బావా యాడికి పోతున్నావు? ఒరి అక్క నేను పెళ్లి చేసుకుందాం వచ్చింది. అయ్యో సచ్చినోడు అక్కమ్మ కూడా సచ్చెక్కిరిచి పెట్టినట్టే ఉన్నది. ఎందుకనే బావా బీరయ్య ఓ నీ కళ్ళల్లదేంది? ఒరి అక్క మా మాటలు రావద్దని ఆకలకు సున్నం తెచ్చిన. పడవడా నీ ముక్కులేంది? ఒరి అక్క చింతకాయ తొక్కు. బావా బీరయ్య ఇట్లా అంటున్నావేంటి? అది హైకోర్టు నాదం. అంటేంది బావా? జంగల్ ఇన్స్పెక్టర్. జంగల్ ఇన్స్పెక్టర్ అంటే మోతామీన్ అంటే ఇంటెంకెంకర్ రావడం అంటే ఈపుల మచ్చ అంటే పొడగు అంటే లచ్చనారాయణ బిడ్డ. లచ్చనారాయణ సీర పేరు పేర్లవా? పడవడా చీరపేన్ పేరు గిన్నె. అవును బావా బీరయ్య మరి నీకు నాకు ఈడు తోడు బాగుంటదా? ఇక నీకు నాకు ఈడు తోడు బాగుంది. ఈ పెళ్లి చేసుకొని ఇక ఇంటికి పోయి ఇక గమ్మతి అయితే మారదలా. గమ్మత్ ఎవరెవరికైతే బాబా? మన ఇద్దరికి. ఆహా మంచిగానే ఉన్నదిలే. మస్కోక బంతోల నీవు నవోయి మాణిక్యముల నేను నబావా నేను నబావా గమ్మతున్నారే గమ్మతున్నది మళ్ళీ అంబాటి కుండోల నీవు నవోయి అంబట తెట్టోల నేను నబావా నేను నబావా చెట్టు మీద పెట్టోలే ఓ చెట్టు మీద పెట్టోలే నీవు నవోయి చేసిన బొమ్మల నేను నబావా నేను నబావా గుడి వీధి కొంగోలే నీవు నవోయి గుళ్ళలింగముల నేను నబావా నేను నబావా దొంగను కుప్పాల నీవు నవోయి దొరసాని బిడ్డోల నేను నబావా నేను నబావా అయ్యో పెత్తాడి బొత్తోల నీవు నవోయి మక్క పుట్టారితు నేను నబావా నేను నబావా బావా బీరయ్య పాప పుణ్యం లేని పరం జ్యోతిని ముట్టు లేని అరుము జ్యోతిని బావ బీరయ్య గొంగట్ల కూర్చోమంటావా నన్ను? బావా బీరయ్య ఓ బావా మా బావ ఎప్పుడు వస్తాడని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఈ గొంగట్ల ఎప్పుడు కూర్చుంటే పెడతాడు అనుకున్నా. ఆ గొర్రెగాచ గొల్లవానికి దాదిమ్మలో ఈ ఘోరమంతా ఏమి ఎరక దాదిమ్మలో ఉన్న చిన్నదానికి దానిమ్మలోకి హరివి సంగతి ఏమి ఎరక దానిమ్మలో నుత్తుల వండే గొల్లవానికి దాదిమ్మలో ఈ నులకమంతమేమి ఎరక దాదిమ్మలో మేడలున్న చిన్నదానికి దానిమ్మలోగా మంద సంగతి ఏమి ఎరక దానిమ్మలో బూర్దల వండే గొల్లవానికి దాదిమ్మలో ఈ బుగ చీటిలేవి ఎరక దాదిమ్మలో గొంగడమ్మో దానిమ్మలో ఇది ఎత్తుకుంటే ఎత్తగుండే దానిమ్మలో బావ మందకాడ నీవు అంటే దాదిమ్మలో ఇంటికాడ ఎవలుల్లో దాదిమ్మలో మందకాడ నేనే ఉంటే దానిమ్మలో ఇగో ఇంటికాడ దుడ్డుగర్రా దానిమ్మలో బావ వీరయ్య ఓ బావా ఇప్పుడే నన్ను తీసుకుపోతానంటున్నావా బావాయ్ ఓ బావా వీరయ్య నే
నేను మా అమ్మ మీద మా నాయన మీద గార్వాల బిడ్డను కాబట్టి మా అమ్మ మా నాయన ఇచ్చిన అటువంటి డబ్బులు అటువంటి 7 సర్వల్ల ఓసి కనుకనేవి పందిరి గుంజల పాదులో ఒకటి పెట్టిన కూరాడు కింద ఒకటి పెట్టిన ఒత్త కింద ఒకటి పెట్టిన ఒక్కుడు బండ కింద ఓసర పెట్టిన కట్టి ఇస్తానికి పడుగు బంగారు ప్యాగయండి ఎండి బంగారు బనారస్ సీరలు అటువంటి సంతకలు పెట్టి అటువంటి ఒక్కనేవి దారసాక మీద పెట్టిన ఫోన్ ఒక్క గడియ తీసుకొని ఒక్క గడియ రానొక్క గడియ 3 గడియలు వచ్చారు వస్తా బావ వీరయ్య గరగట్టి వస్తా బావా మంచిది మరదమా నువ్వు రాకపోతే నేను గుంజవాలుతా అంకించి బొంకించి అలా నేర్పు రాయటువంటి బీరేళ్ళు లక్కువల గారికి చేతుల బెల్లం పెట్టి మోచేత నాకు ఇచ్చి మాడకు తీపులు రాబెట్టి అరికాళ్ళకి చెమతలు రాబెట్టి బామా తప్పించుకొని పోతా ఉన్నది బాలకామరాజి తొలిగంట వెళ్తే 90 ఏళ్ళు వెళ్ళినట్టుగా తప్పించుకుని జరిగిన సంగతి అంతా తండ్రికి చెప్పి అటువంటి యొక్క మంగళ కత్రమాలు కట్టించి మాలి మీ దగ్గర వేసండి వీరయ్య రాకుంటా కాడ కోటి చివరాసుల కొండ మూర్ఖాల కావలు పెట్టినాడేరా గురుడు వీరయ్య కాలు మీద కాలు వేసుకో పెట్టింది కంటే ఏలు పెట్టుకో పెట్టింది ఆకలి ఊంచ పెట్టింది కనుక కాలు మీద కాలు తీస్తలేడు కంటే ఏళ్ళు తీసిన ఆకలి ఊము తీస్తలేదు ఆరిపోతలేదు అటువంటి 3 గడియలై 7 గడియలై బాయ్ కామరాజు ఏతో మన వస్తున్నదని చూడబట్టే వీరయ్యో 7 గడియలు అయిపోయింది కదా అని వీరయ్యారు చేతులంజని పెట్టి ఆకుపడి పెట్టి కంటికి ఆటకి పెట్టి కలియుగం అంతా కళ్ళ చూసే వరకల్లా చిక్కరాని చోట చిక్కినాది అందరాని చోట పండు ఉన్నదేవి ఓళ్ళకి వచ్చిన పండును వలక కొట్టుకుంటే చేతికి చిక్కిన చిలికను ఇడిచిపెట్టుకుంటున్నాను వీరయ్య గురుడు వీరయ్య ఒకనగంగ వీటి కలకల కన్నీరు వల పోయబట్టనే గురుడు వీరయ్యో వీరయ్య మా అక్క చెప్పిన మాటలు ఆలకించకపోతే చెల్ల చెప్పిన మాటలు శవనా పెట్టకపోతే అమ్మా అమ్మా నాయన శంకర సూరమ్మ కడుపులో ఏచి వదలు నన్ను ఒక గుట్టలో గుట్టగా పుట్టించపోయినవు తండ్రి మా నాయనా గుట్టలు వగల కొట్టి నీకు గుళ్ళు గోపురాలు కడితే నాకు కట్టనున్న పుణ్యం దొరుకునే ఓ తండ్రి ఓ శంకరా నాయనా నన్ను రాళ్ళల్లో ఒక రాయిగా పుట్టించపోయినవు నాయనా మా నాయనా రాళ్ళు వగల కొట్టి నీకు రత్తలు కడితే నాకు కట్టనున్న పుణ్యం దొరుకునే ఓ తండ్రి మా నాయనా నన్ను చెట్లలో చెట్టుగా పుట్టించపోయినవు తండ్రి మా నాయనా చెట్టు పూతలు పుస్తగా పూలు తెచ్చి నీకు పూజలు కడితే నాకు కట్టనన్న పుణ్యం దొరుకునే ఓ తండ్రి ఓ శంకరా నాయనా సూర్యుడు నన్ను ఏ పూజ చేసి కన్నవే అమ్మా నీ పొట్టకు పోయి పెట్టే సూరమ్మో సూరమ్మ గురుడు వీరయ్య గుర్రాన్ని తీసుకొని కాంచాల మరి చెట్టు కిందికి వచ్చి కారణంలో పుట్టగాడికి వచ్చి అటువంటి యొక్క నేను పిల్ల పోయిన చోట నా ప్రాణం అన్న వాళ్ళ ప్రాణం ఉన్న చోట పిల్లన్న దొరకాలని 7 3 కొమ్మలు వదిలి కొట్టి కనుక నేను 7 మర్రి పళ్ళు తొంతిగా పెట్టి తొంటి మీద శిరసు కింది పెట్టి పాదాలు పైకి పెట్టి గురుడు వీరయ్య తపం చేయబట్టినే దేవుడు వీరయ్యో వీరయ్య కారణ కన్నీరు కాలువలై ఒలిపిల కన్నీరు వరదలాయ చిన్న కన్నీరు శివనందనాల గోడ మీద పడుతుంది దేవుడా వీరయ్యా వీరయ్యా పార్వతి పరమేశ్వరుడు కనిపెట్టిన అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీరు అరటి కొట్టురాలు పురుటి కొట్టురాలని ఎవరి కన్నీరు కాదు గురుడు వీరయ్యా చేతికి చిక్కిన చిలికని వదిలి పెట్టుకున్నాడని గురుడు శంకరుడు ఏమంటాడు పార్వతీ వీరయ్య తపస్సు చేస్తున్నాడు 6 గడి అయితే కైలాసం మండిపోతుంది నీవన్న పోయి వీరయ్యకి పిల్ల దొరికి ఉపాయం చెయ్యి లేకపోతే నేనైనా పోతాను సరే మంచిదన్నాడు దేవా జంగమయ్య ఇదే రూపాన పోయి వీరయ్యకి పిల్ల దొరికి ఉపాయం చేస్తున్న భగ్నమని దగ్గర పెట్టి కనుక అయ్యా రాని వస్తాయి ఉన్నాడమ్మా జంగమయ్య గంట కొట్టి గుబ గుబ శంకు పట్టి గంట తప్పుడు నడు వీరయ్య శంకు తప్పుడు నడు వీరయ్య వీరయ్యా అయ్యా ఎవడెవరా తంగముడన తపం భంగం
చేస్తామని సత్రాయి బండ నెత్తులు పెడతానని వస్తున్నాడు. ఆగు నాయన ఆగు, నిలబడేవారు కుమారా, ఎందుకు పోస్తున్నావు? ఈ తపం ఎందుకు పట్టినావు? నేను పూడ కొట్టుకొని దేవులు ఆడుకుంటున్నా. ఏంటిదయ్యా పోయింది? చేతికి చిక్కిన చిలుకను వదిలిపెట్టుకున్నా, ఓళ్ళకి వచ్చిన పని వాళ్ళకి కొట్టుకున్నా. నా మేనమామ బిడ్డ మేనమరదలు కామరదని బాయి గడ్డ మీద దొరికించుకున్నా, అంకించి పొంగి బోనాలు ఎక్కువలే, అది బాధ. మీరు గట్టిగా ఉండాలి సార్, మీరు దయచేసి బోనాలు ఎత్తుకుంటాం రావాలమ్మా, బోనాలు ఎత్తుకుంటాం. బోనాలు తీసుకురా, చాలా మీరు ఏమంటున్నారు కూడా బోనాలు ఎత్తుకున్నారు. సీను అక్కడ గుంజేసాయి. అరే మీరు అక్కడ పోయిరా, ఏడలు ముందు రాలి, ఏడల ముందుకు వచ్చినాక లెక్క. ఏడక్కడ తప్పించుకుంటాడు సాడమ్మడికి రాజు ఆయన తెల్లగొరిపోయాడు. అందరూ శాసనసభ్యులు మన బీర్లా ఐలన్న గారు కూడా వస్తుండే. స్వాగతం, స్వాగతం. తెలంగాణ మన కురుమకుల శంకరేశ్వర గోత్రంలో మన సొంత మన ముఖ్యమంత్రి బీర్లా ఐలన్న గారు నేర్పులు నేర్పి వెళ్ళిపోయింది. మంగళకత్తల మన మీద గిట్టి ఉన్నది. జరిగిన దానికి చింత చేయకు, మోసం చేసిపోయింది నీ యొక్క భార్య అయినా. మోసం చేసిన ఆడదాని కొరకు ఏషం కట్టాలి. ఏషం కడితే నీ మరద దొరకని ఇక్కడనే పరీక్ష నేను చూపించిపోతాను. సత్తల వరదూడే స్వామి దేవుడు కట్టున్నాడా కావంత గంట ఏనుగ మోరద్దు శంకున ఇగలయ్యు వీధి దేవుడు కట్టేనా ఎత్తు మోతారు దరాక్షాలేసేనా ఏదుంబట్టేది ఎండి తోలేనా అయ్య ముత్తుంబట్టేది ముత్యాల తోలేనా అయ్యా సంగమయ్యా, ఇదిగో నేను సంగం వేషం కట్టిన కొడిక వీరయ్యా. ఈ ఏసానికి నాగల కొండ లోపల పొద్దేడు మెల్లాలి మాపేడు మెల్లాలి గల్లి గల్లి తిరుగుతున్నాయి. పొద్దేడు వేశారు. ఈ ఏసాన్ని మాత్రం పిల్ల దొరకదు. ఇంకేమన్నా వేసి ఉంటే కట్టి సత్తల వరదూడు స్వామి వీరయ్యా వెనక గౌసేనా ముంగట గౌసేనా వెనక గౌసేనా ముందట గౌసేనా కావంత గంట ఏనుగ మోరద్ద శంకేనా కావడి పద్ద భూదాన పెట్టేనా బాలసంత వేషము కట్టేనా అయ్యా ఇదిగో నేను బాలసంత వేషం కట్టాను. ఇది బాలసంత వేషం. అవును, ఏసం కుదిరింది. ఏసం దగ్గర మనిషి ఉన్నావు, మనిషికి తగిన పాట ఉన్నది. కానీ ఇట్లాంటి వేసకాలు ఇట్లాంటి పాటకాలు కనుక నేను పొద్దేడు మేళాలు మాపేడు మేళాలు గల్లి గల్లి తిరుగుతున్నాయి. కొడుక ఇంకేమన్నా వేషం అంటే కట్టి దేవుడి కళ్ళ కాకి పెట్టి పళ్ళకి దాచులు పెట్టి ముంచేతి గడియాలు ముత్తుంటుంది రాళ్ళు తండ్రి గడియాలు తావరే బలతాలు కలవతురు మాలు చుట్టిండు.
అందరి చేతికిచ్చి తాంబూర సంఖ్య కేసిండు అయ్యా శారద వేషం కట్టి. శారద వేషమా ఇది ఒక పాట పాడు చూసుకోండి. అరే సాంబ్ర జై బాబా దాదరా బలగంబు ఇక దాదరా బలగంబు ఇక కోడికాయలు గచ్చ కడితే ఇక రోటి 3 సూట్లు ఇక బయటకాయలు గచ్చ కడితే ఇక 4 రాజ్యముల ఇక నవకొండ భూముల్ల ఇక పేరు కొని ఆడుదు కొడుక వీరయ్యా ఇట్లా డేసకాలు ఇట్లాడు పాటకాలు కనుక నేను గల్లి గల్లి తీరి పాట పాడుతున్న కొడుక ఈ ఏసాను మాత్రం మరదలు దొరకదు. ఇంకా ఏమనేసి గురుడు వీరయ్య ఏమంటా ఉన్నాడే దేవుడు వీరయ్యా నేను ముత్తమంత ఆడదాని కొరకు 300 వేషాలు కట్టవలసి వచ్చే పగడమంతా ఆడదాని కొరకు 12 వేషాలు కట్టవలసి వచ్చే నా తండ్రి మా నాయన అయ్యా ఇదిగో గుర్రపలేశం కట్టిన గుర్రపలేశం కట్టిన కొడుక ఏసం కుదిరింది ఏసాన్ దగ్గర మనిషి ఉన్నావు మనిషి దగ్గర సమానం ఉన్నాయి కానీ ఇట్లా ఇంకొక పాట వాడు చూసుకోవడం వింటా. అరే కొరువులో వీరన్నారా నా తండ్రు ఇక కొవులెల్లి మల్లన్నారా నా తండ్రు ఇక యాదగిరి నరసింహరారా నా తండ్రు నీ చెయ్యేము చూసి నేను ఆసిన్ని చెల్లే నేను చెట్టేమి కట్టు నేను ఆసిన్ని బాలా వీరయ్యా ఇట్లాడు పాడగల గల్లి గలిరి గంట కొట్టి పాటలు పాడుతున్నారు కొడుకు వీరయ్యా ఏసాని పిల్ల దొరకదు కొడుక. ఇంకా ఏమన్నా పక్కిరేశం కట్టిన పక్కిరేశం కొడుక దీనికి మాత్రం వేసి పిల్ల దొరకదు. వాళ్ళు సత్యం వరదూడు స్వామి వీరయ్యా ఒకవేళ నా మరదలు కామరది శోభనాల బావికెళ్ళ తప్పించుకొని పోయేటప్పుడు కనుకనే వేస్తే ముచ్చుకుతాట్న ముట్టే సిగతాట్న కనుక గుర్రము కందిరీగలు కడిచిన పుల్లున్నాయి పుల్ల కొరకు మందల వేషం కడతాను అన్నాడేనా చదువున్నే బట్టలు కట్టే కళ్ళకు కాటిగా పెట్టే కలవతి రూమాలు దుట్టే ముంజేతి కడియాలు పెట్టే ముద్దు టుంగురాలు పెట్టే మందులో అమ్మ మందులు నా మత్తుల మాయల మందులు అయ్యో కర్రే కుక్క పుర్రే బొక్క ఆగులో తెల్ల జిల్లాడేరు మూసారొల్లు గుండెలు 2 ముసలిదాని మూసా బొక్క కన్నే పిల్ల కాలు గోరు చిన్న పిల్ల చిక్కనవేలు తూర్పుది తుంగావేరు దక్షిణాది దంతే వేరు సాగలిదాన్ని గుడువా పెట్టి తలారివాన్ని దంతా పెట్టి మంగళిదాన్ని మలవా పెట్టి బట్టి మీద బట్టి నేనే పెట్టి. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బుగ్గా మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి, నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్, సహనిర్మాతలు ఒంగూరు నర్సింగ్ యాదవ్, ఒంగూరు వెంకటేష్ యాదవ్ మరియు ఒంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్. మాత్రం పిల్ల దొరకది. ఇంకేమైనా వేసి గట్టి చూసుకోక కడాసారి నేను చూస్తా. గురుడు వీరయ్య గనక ముత్తమంతా ఆడదాని కొరకు 300 వేషాలు కట్టవలసి వచ్చే పగడమంతా ఆడదాని కొరకు 12 వేషాలు కట్టవలసి వచ్చానే సత్యం వరదూడే స్వామి వీరయ్య ఎందంటే దంతాలము పిలివాడ కొరకేనా ఎందంటే దంతాలము పిలివాడ కొరకేనా అలకల కాటారి దేవుడు పట్టేనా ఆ పుట్టలో పాలావదీయసేనా ఏనుగంత పిల్ల దేవుడు వెలగల వేసేనా ఆ పుట్టలో పాల మరి ఏమి గల్లాయి తెల్లాతా సూలు దేవ నల్లాతా సూలు ఎర్రాతా సూలు దేవ మైలాతా సూలు రక్తా పెంజరుడు దేవ తుంటా పెంజరుడు పెద్ద పెద్ద పాముల దేవుడు వడ్డేనా పాముల విషాలు దేవుడు తెల్ల విషాలు విషాలు తీసి కూర గిన్నె నింపేనా గండ్రేగి చెట్టు దేవుడు 2గా కొట్టేనా కావడి బద్దాలు దేవుడు చేసేనా పాతల బేరి తీగలు తెచ్చేనా పెద్ద పాములకు పెద్ద పుట్లేనా అయ్యో చిన్న పాములకు చిన్న పుట్లేనా అడ్డాలుంగి దేవుడు కట్టేనా కట్టెర దుంపాలు దేవ కళ్ళక్కటికే పళ్ళకు దాచేనా సత్తనవరదూడు వీరయ్య
తిక్క గంట పొద్దున పొట్టి గంట భూమున రవడోలు నోట్ల నాగసరము ముక్కల పిల్లల కొయ్య 12 బిడ్డ బాలికను చేతబట్టి గారెడు వేశాము దేవుడు కట్టేరా గారెడు వేశాము దేవుడు కట్టేరా వేసి అతే 7 వదనాలు ఎత్తేనా కూతుండే అదే గున్న చింతల పొడిగేనా 12 సుతులు దేవుడు వాయించబట్టేనా ఇది గ్యారెడ్ వేషం కట్టారు సమాలు తగిన మనిషి ఉన్నావు ఏసాన్ని తగిన పాట పాడి తెలుసుకోడుక నేను ఇంటా అవ్వల్ దర్జాయి గ్యారెడి అవ్వల్ దర్జాయి గ్యారెడి రవ్వటోలు రోగించదను నే రాజుల ముంగట మాయలు చూపెద పాముల పేర్లు పై వారేస్క పాటలు వాడే ఈ గారడి కట్టుబోతు విద్యాలకు సిద్ధమైన ఈ గారడి వస్తుంటే పోతుంటే చాలు ఆ గీత పొడగంటే చాలు हमारे बाप का नाम वर्मा जी मेरे नाम वीर सिंह ఒల్లగాటిలో నా ఇల్లు నాకేడగూరు పెళ్ళాలయ్యో ముట్టి బార్ కనాడాలో 1 पैसा దేవోజీ ఇంతే సార్లు ఈత భక్తి నా మాయలెల్ల చూపెట్టదను అందరికే భీరోజీ మందుల వేషం ఆ రోజీ ధనగరికే భీరోజీ మందుల వేషం ఆ రోజీ ఊళ్ళ తిరిగే తలారి వాణ్ణి ఉడత మింగిందంట చూస్తే సంతులు తిరిగే సాగలమ్మను గుల్ల మింగిందో సందులు తిరిగే తాకలమ్మను గుల్ల మింగిందంట చూస్తే నవారు కొల్ల పట్టెమంచం నల్లి మింగిందో నవారు కొల్ల పట్టెమంచము నల్లి మింగిందంట చూస్తే రోటికాడి కోడి పిల్లను రోలు మింగిందో రోటిగాడి కోడి పిల్లను రోలు మింగిందంట చూస్తే దొడ్ల ఉన్న దూర పెయ్యను దోవ మింగిందో ఈ రామ దొడ్లున్న దూర పెయ్యను దోవ మింగిందంట చూస్తే 12 మిల్ల పట్టు చీరను పంచ మింగిందో కారెంట్రీ లేదు ఒక్క కారు పైన కానీ వాళ్ళ ఇంట్లో చుట్టాలని వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది దానికి జరిమానా పెట్టినావు ఆ జరిమానా కట్టాల్సి ఉంటుంది కుర్మాల వాళ్ళ కట్టుకు ఒక్క కారు కూడా ఎంట్రీ పోవద్దు ఆల్రెడీ చాలా కాలు ఎంటర్ అయినాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మళ్ళీ చెప్తున్నాము నేను అనుకున్నా నువ్వు ఇంత మూటు మాట మాట్లాడినావు అనుకున్నా బాగున్నది కుదిరింది ఏ చాలా సవాళ్ళు ఉన్నాయి సవాళ్ళు తగిన ఆ యొక్క ఏ కనుక ఆనందంగా నీకు మరదలు దొరుకుతుంది కొడుకు నాగలకొండ పట్నం పోయి కనుక ఊరు బయట పశాన గడ్డ మీద ఒక గుడిసె కాజయ్యి గుడిసె కాడ కనుక 7 కుక్కలు 7 పందులు 7 కనుక గుర్రాలు 7 ఇవన్నీ చెయ్యి కాకరి చెట్టు తీగ చేసి 6 నెలల కింద వచ్చినట్టు చెయ్యి చేసి కనుక మన పట్నం పో తల్లి పేరు తప్ప చెప్పకు తల్లి పేరు తప్ప చెప్పకు ఉన్న నీ పేరు తప్ప చెప్పుకోకు నా పేరు బీర్ సింగ్ అని చెప్పు ఇదే నీ చేసాను తప్పకుండా దొరుకుతుంది కొడుక వెళ్ళిపో అటువంటి గురుడు మీరు అక్కడిక్కడ గడ్డ కొట్టి పోవును జగ్గువాటి మతోను మాయమైన కైలాసం వెళ్ళిపో శంకరుడు
గుబగుబ రొమ్ము గుద్దుకుండి వీరయ్యో వీరయ్య నాయన తంగమేసి మీద వచ్చిన ఆటలు చూచిపోదివా తండ్రి నాయన మీరే తండ్రి అని తెలిస్తే నీ పట్టిన పాదం వదలకపోదు అని చెప్పి వీరయ్య గారసమాన గుర్రం మీద వేసుకొని సత్యమాతి దేవుడే సానురోజు వీరయ్య గోవిందానగన్నడే గుర్రం మీద వచ్చడా మడవ తమ్ము తండ్రనే కుర్ర చెప్పగొట్టనా అరే నీలిపూత గుర్రమే నీ పులాది కల్లమా అంతరాన గుర్రమే హాగుతాన లేదుగా నాయలకొండ పట్టమే దేవుడు చేరవచ్చనా గురుడు వీరయ్య శ్మశాన గడ్డ మీదకి వచ్చినాడు పట్టడి బండారు ఎగదిగా మంత్రించి బొందల గడ్డ మీద వచ్చినప్పుడే 6 నెలల కింద వచ్చినాడు గుడిసె కాజేసిండు గుడిసె మీద చిక్కుడు కాజేసిండు 7 గుర్రాలు పుట్టే 7 గాడులు పుట్టే 7 పిల్లులు 7 కుక్కలు పుట్టే 7 ఏనుగలు పుట్టే వీరయ్యకో ఈ ప్రకారంగా ఏసము కట్టి నాగలకొండ పట్నం అంకించి పంకించి పట్నం లోపల దొరిండు రాజ కచ్చేరు ముందట కనుకనేమి అటువంటి ఆట ఆడుతున్నాడే రాజా నరభూపతి అడిగితే ఏమి చెప్పిండు అయ్యా నాకు వద్దు ఏది గాని నేను ఆట ఆడితే కనుక నేను అదే మాలి కింద ఆడుతాను అన్నాడు వీరయ్యా పెద్ద ఇంటికి అంకడి గట్క చిన్న ఇంటికి చెంపెడు కంచి ఇంకా చిన్న ఇంటికి ఒక రాగి బజ ఏమి లేదంటే ఒట్టిగా పోతానన్నాడు మా తండ్రి పేరు పరమగొండ అన్నాడు మా తల్లి పేరు సురభ్య అన్నాడు నా పేరు వీర్సింగ్ అన్నాడు వీరయ్యా నాగలకొండ పట్నంలో నరభూపతి గణమానం వచ్చింది వాడా వీడు అనుకున్నాడు గాని వీరుడు ఇంత పని చెయ్యడు అనుకున్నాడే అటువంటి గురుడు వీరయ్య గారికినేమి మంగళకత్తుల మాల కింద ఆట పెట్టే ఆ ఓమి ఆ గారడి డౌరమైన ఈ గారడే పాముల పేర్లు పై వాడేసుక పాటలు వాడే గారడి కుత్తి కంటే పిక్కిన పిక్క కంటే బొట్టిన బొట్టి కంటే రొమ్మున రవ్వటోలు ఓట్టు నాగసర ముక్కులో పిల్లలు కూడా చేతుల 12 పెద్ద బాలికి 12 చుతులు ఆయించుకుంటా అడవిలోన హరమాను ఎగిలేసి పూతావు సిందోయ్ ఆ పూత తిన్నా పూత పెయ్య కోడలేక కొట్టే పాయనోయ్ ఎదిగడ్డ ఎర్రాదున్నా ఎదిగడ్డ ఎదిగడ్డ ఎర్రాదున్నా 7 మంచెల కావలి కాడ ఎల్లి మీద సిలికాలిందోయ్ ఆ రొమ్ము మీది చెయ్యియావోయ్ గురుడు ఆటలాడినాడు వీరయ్య అటువంటి రాజాది రాజులతో గడగడవరికి గావరపడి కనుక మోరు మోరు మంట మోర్చే బాయ రాదు రాదు మోర్చపోయింది మాకు ఆనందం సంబూరం అనిపించింది కొడుక నీ ఆట మెచ్చిన నీ పాట మెచ్చిన అర్ధ రాజ్యం ఇంత తీసుకో నాకొద్దు అర్ధరాజ్యం గ్యారెడ్ వానికి ఎందుకున్నావు ఆట ఆడి చెట్టులు ఆడారు
ఇష్టం యాభై ఇక్కడ భక్తులు బలి బలి కోవలి సల్లడ బలి 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 కోవలి బలి బలి కోవలి సల్లడ బలి అనేది బలి బలి కోవలి బలి బలి కోవలి బలి బలి కోవలి బలి 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 కోవలి సల్లడ బలి 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 కోవలి సల్లడ బలి 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 కోవలి సల్లడ బలి మైకే బట్టే అవయ్య మైకయ్య దానం చేయాలి అమ్మా పది కంపల దానం చేయాలి సల్లాయమ్మ సల్లా మా దేవిని గొర్రా సల్లా పాడి చుట్టూ పాడారు నాకు అసలే వద్దు నాయన 5 మూటల బాయి అగ్రహారం 50 ఎకరాల జమీన్ యారడు వానికి 5 మూటలు 50 ఎకరాల జమీన్ ఉందని ఆడించేటోళ్ళు ఆడియారు పాడించేటోళ్ళు పాడియారయ్యా ఎంత మంచివాడు ఈ జులుపుతో గుర్రాన్ని ఇస్తే తీసుకో యారడు వానికి ఇంత చక్కని గుర్రం ఉన్నదని ఆడించేటోళ్ళు ఆడియారు పాడించేటోళ్ళు పాడియారు నా గుర్రం కూడా వద్దు ఇస్తే తీసుకో ఎల్లటేనుగా గ్యారెడ్ వానికి ఉన్నదాన్ని ఆడించేటోళ్ళు ఆడియారు పాడించేటోళ్ళు పాడియారు నాకు ఎల్లటేనుగా కూడా వద్దు కొడుకానే ఏదిస్తానంటే కనుక నువ్వు గదే వద్దన్నావు నీకు ఏం కావాలో అడిగే వస్తే నేను తప్పకుండా ఇస్తా కొడుకు మీరయ్యా ఏం కావాలని అడుగు నాయన ఏం అవసరం లేదు నాకు అయిపోయి కుస్తులు పచ్చని పాలిక దానం ఇస్తే తీసుకోపో అయ్యా అది మెచ్చిన గాని ఒకవేళ కనుక కొమ్ముకి ఎడ బెస్తెల్ల బేత్త రప్పించి అసోడు పిసోడు పల్లకిలు పెట్టుకుంటే ఊరు 4 సుట్లు తిప్పించి ఊరు తూరు భాగం మందు ఈరాన్ మల్ల గుళ్ళ కాడ తీస్తే అంతే అసలు అరే గాడి చిన్న ఎంత మంచి వాడురా అక్కడ మంచి మనసు మనమే తెచ్చుకోవచ్చు ఆ విధంగా ఎలా వస్తావో ఇలా వీళ్ళు నంపినాడు కొమ్మికేడు కూడా బెస్తలు వచ్చినారు కనుక నీ గాడి చిన్నవాని దగ్గర పెట్టిండ్రు ఇంట్లో కూర్చొని ఎత్తుకపోతాం ఆ సోడు పిసోడు పెట్టండి వీరయ్యో వీరయ్య మామ సొమ్ము పుణ్యానికి ఉన్నదనుకున్నారా కొడుకాయ్ కొడుకులారా 500 రూపాయల రబస్త బియ్యం ఒక్క గొర్రె పిల్ల ఒక్క కళ్ళుకేదో అడుగుతున్నారు కొడుకోయ్ అయ్యలారా పల్లకి లేవలి మిమ్ముల తినని నేను వీరయ్యా వీరయ్యా భూమికి పల్లా కంటిల్లో చేసిండు కొమ్ముకు 7 కోడబెస్తోళ్ళు కనుకనేమి అరే అక్కడ అరే అరే చిన్న పోయిడా ఎల్ల పోయిడా పైస పోయిడా పాటు ఒలిపోల దాపాలు తిరిగి పట్టి దండమన్నారు కడుపు నొప్పి లేజరా ఈ పల్లకి లేకుండా మంచిదే వారు నాకు 7 పిల్లలు ఓరారి నా నడులో పట్టుకుందరు కొడుకులాలే 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 బెస్తోళ్ళు లేపుతూనే లేపుండి లేకపోతే నా పిక్కల పిల్ల దయ్యమున్నది తల్లి దయ్యమున్నది కొడుకాయ్ కొడుకులారా ముసలు దయ్యాలు ముచ్చట్లు పెడుతున్న పైసలు దయ్యాలు పాటలాడుతున్నాయి కోట దయ్యాలు కోలాడు వానిలో ఒక దయ్యాన్ని భారతించి వదిలిపెట్టినట్టయితే ముంగడ 3 గుండెల పంచక పోసుకొని వెనకలు 7 గంపల పెండ పెట్టుకొని అటువంటి యొక్క మరణం కావాలి గడగడవనికి నరభూప దగ్గర వచ్చినారు మా వల్ల కాదు పల్లకి లేపడానికన్నారు గారుడోడు నాకండానే వచ్చిన బిడ్డల కండానే వచ్చిన
పట్నం గండాన వచ్చిన పల్లె గండాన వచ్చిన నీ వేదమూర్తులను బ్రాహ్మణోత్తములు విలువనంపి చూపిస్తుండగా బ్రాహ్మణ రూపమున వీరయ్య వచ్చి ఏమన్నాడు? ఓ నరభూపతి, నీ గండాను కాదు, నీ బిడ్డల గండాను, నీ పట్నం గండాన వచ్చిండు. యారుడు అని కనుక నీ భార్య కమలంచిదే వెనక దండ పట్టాలి, నువ్వు ముంగట దండ పట్టాలి. 7 బిడ్డలు పంచలు మంగళాటలు పట్టి కనుక బాధలు భజనలతో ఊరు తిప్పి తూరు భాగం ఈరమల్ల గుల్లకాడ పెట్టాలి. లేకపోయినట్లయితే ముసలు దయ్యాలు ముచ్చట్లు పెడుతున్నాయి అట, పరుసు దయ్యాలు పాటలు పాడుతున్నాయి, అందులో ఒక దయ్యాన్ని భారతించి వదిలిపెట్టినట్టయితే అటువంటి ముంగట 3 గుంటల పంచగా పోసుకొని వెనకలు 7 గంపల పెండ పెట్టుకొని నువ్వు మరణించితే నీ పెళ్ళాన్ని కమలంచి దేవుని తిరుపతి స్తంభాన్ని కొరికిచ్చి నెత్తి కొరికిస్తాడు. నేను రాజునే ఎట్టు పోతున్నాడు కనుక నేను బాజవాని విలంపినాడు కనుక 4 వాదాలు తిప్పించినాడు. ఒక్క మనిషి కనుక ఇంట్లో ఉన్నవాని ఇంటనే ఉన్న బాయిక అన్న వాళ్ళ బాయికలు ఎక్కడో అక్కడ ఉండాలి. 7 పల్లజల గట్టి గోవిందని మంగళకట్ల మాలమీకల దునికిండు. నా ప్రాణం తీర్చడానికి మాలు కట్టిన మామని వెనక తరి ముంగటి కురుకొచ్చి తాడిచ్చి తర్వాత పిడికల కూర్చోలే మాలుగూలే గురుడు వీరయ్య కామరతిని పట్టుకొని చల్ గోవిందానగన్నడే కుర్ర మీద పట్టనా మనవతన్ను దన్ననే కుర్ర దెబ్బ కొట్టనా ఊరు బయలు వెళ్ళనా ఉల్లు మల్లు దాటనా యాడికోక దగ్గర దేవుడు పోత ఉండనా అటువంటి యొక్కనేమి తమ్మలు బుద్ధ మల్లమ్మ చూచింది కనుక నరభూపతో చెప్పినప్పుడు 12,000 దండు నెంబడి వచ్చిండు వీరయ్యను కొరికి తల పండు కొట్టుమన కామరతిని ఓ సంఖ్యలు పెట్టుకున్నాడు. నిజ రూపం ఎత్తుండు 32 తలవార్లు పట్టిండు వీరయ్య. అటువంటి యొక్క దండు లోపల ఇంకా వీరయ్యో అటువంటి దండు లోపల అలకల కట్టారు చేత పట్టి కనుక పొయ్యి కూర రీతిగా దండును కోతలు కోసినాడే. గుర్రాలు కొట్టి కుప్పలు పెట్టిండు, ఏనుగలు కొట్టి ఎట్టాలు కట్టిండు, మనుషులు కొట్టి మండలు పెట్టిండు, మకాలు మంటి రక్తం మూలల మంటి పీనుగలేన తలమల్లావలిస్తున్నాయి, మొండాలు తరతలిస్తున్నాయి. రథోరతి సాగరి గతి పాలు చేసుకోని కనుక శివరాజు ఒట్టికే సోమరాజు గుళ్ళకు